సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అత్యాధునిక హ్యూమనాయిడ్ల గురించి తెలుసుకుందాం. రోబో అంటే ఒక జీవిని పోలి ఉండే యంత్రం. ఇది స్వతంత్రంగా కదలగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే కొన్ని సంక్లిష్ట చర్యలను అంటే దేనినైనా పట్టుకోవడం లేదా కదిలించడం చేయగలుగుతుంది. అయితే ఇది మొదట కనిపెట్టిన రోబోల సామర్థ్యం. తరువాత రోబోలు అనేక పనులను సమర్థంగా చేయగలిగేటట్లుగా అనేక సాంకేతికతలు వచ్చాయి. ఇక నేడు ఏఐ సాయంతో ఈ రోబోలలో ఇంకా అనేక మార్పులు వస్తున్నాయి. అయితే ప్రతి రోబోలోనూ సెన్సార్లు, కంట్రోలర్ లేదా కంప్యూటర్కు కొలతలను అందిస్తాయి. కంప్యూటర్ వాటిని ప్రాసెస్ చేసి తిరిగి రోబో మోటార్లు, యాక్యుయేటర్లకు నియంత్రణ సంకేతాలను పంపుతుంది. ఏ రోబో అయినా ఇదే ప్రక్రియలో పనిచేస్తుంది. మరి నేటి అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోలు ఎలా ఉండబోతున్నాయంటే, మనిషిని పోలిన మనుషులు మనకు ఎక్కడో ఒక చోట తారసపడుతుంటారు. అయితే మైనం బొమ్మలాగా అచ్చుగుద్దినట్లుగా మనిషిని పోలిన మరమనుషులు తయారు కావడానికి ఇక ఎంతో కాలం లేదు. విభిన్నమైన అత్యాధునిక సాంకేతికతల మేళవింపుతో దీన్ని సాకారం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఊపందుకున్నాయి. హోటల్లో మనం కోరిన ఆహార పదార్థాలను రోబో ప్లేట్లో పట్టుకుని టేబుల్ దగ్గరకు తీసుకువస్తే సంబరపడిపోతుంటాం. అది మరింత నాజూకైన రూపంలో మనలాగే చిరునవ్వులు చిందిస్తూ జోకులు చెబుతుంటే ఇంకెంత బాగుంటుందో కదా. ఇంటి పనులన్నీ చేసిపెట్టి మన కష్ట సుఖాలను విని మంచి సలహాలిస్తేనో, పోయిన వారి రూపంలో అచ్చం వారిలాగే హావభావాలు ప్రదర్శిస్తూ అదే స్వరంతో మాట్లాడే రోబో ఇంట్లో తిరుగాడుతుంటే ఆప్తులను కోల్పోయిన బాధాతప్త హృదయాలకు ఊరట లభిస్తుంది. మనిషి లాంటి మరమనిషి తయారీకి దశాబ్ద కాలంగా జరుగుతున్న పరిశోధనల ఫలితంగా ఈ సిక్స్త్ సెన్స్ రోబోలు, వీటినే హ్యూమనాయిడ్ రోబోలని అంటున్నారు. ఇప్పటికే ఇలాంటివి కొన్ని అందుబాటులోకి వచ్చాయి. టోక్యో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల మనిషి చర్మపు కణాలతో లివింగ్ స్కిన్ని తయారు చేసి రోబో ముఖానికి అమర్చారు. అదేమో అచ్చం మనిషిలా నవ్వులు చిందించింది. అలా నవ్వేటప్పుడు కణతల భాగంలో ముడతలు ఏర్పడ్డాయి. పరిశోధకులు మరో రకమైన కృత్రిమ చర్మాన్ని చేతివేలికి తొడిగి చూస్తే అది కూడా మనిషిలాగే స్పర్శించి స్పందించింది. లివింగ్ స్కిన్కు దెబ్బ తగిలినా దానంతట అదే బాగైపోతుందంటున్నారు పరిశోధకులు. దీన్ని మరింతగా అభివృద్ధి చేసి రోబోలకు అచ్చం మనిషి చర్మం లాంటి దాన్ని అద్దడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి రోబోలన్నీ మనిషి రూపంలోనే ఉండవు. చేయాల్సిన పనికి అనువుగా వాటికి ఆకృతినిస్తారు. ఏ రూపంలో ఉన్నా సరే కంప్యూటర్ ప్రోగ్రాం ప్రకారం అవి ఆటోమేటిక్గా పనిచేస్తాయి. సెన్సర్ల ద్వారా గ్రహించిన సమాచారాన్ని విశ్లేషించుకొని నడుచుకుంటాయి. మరికొన్నేమో వ్యక్తులు ఇచ్చిన సూచనలను అలెక్సా మాదిరిగా పాటిస్తాయి. విద్య, వినోదం, రక్షణ, వైద్య, ఆరోగ్య రంగాలతో పాటుగా ప్యాకేజింగ్, రవాణా, వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు, ఇంటి పనుల్లోనూ రకరకాల రోబోలను వినియోగిస్తున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సర్వీస్ రోబోలకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ విడుదల చేసిన వరల్డ్ రోబోటిక్స్ 2024 నివేదిక ప్రకారం అత్యధికంగా ఆరోగ్య రంగంలో 36%, ప్యాకేజింగ్ రంగంలో 35%, వైద్య రంగంలో 31%, వ్యవసాయంలో 21% సర్వీస్ రోబోలు పనిచేస్తున్నాయి. అందులోనూ చైనా, జపాన్, అమెరికా, కొరియా, జర్మనీల్లోనే రమారమి 80% రోబోలు ఉన్నాయి. ఈ జాబితాలో 7వ స్థానాన్ని ఆక్రమించిన భారత్ సమీప భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విభిన్నమైన సెన్సర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో రోబోలు చూడటం, వినడం, రుచిని, వాసనను గ్రహించటం, స్పర్శించటం చేయగలవు. కానీ అవి మనిషిలా ఆలోచించి నిర్ణయాలు మాత్రం తీసుకోలేవు. అయితే అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోలకు ఇంగిత జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అవి ఆయా సమాజాలకు, సందర్భాలకు తగినట్లుగా ప్రజలతో మమేకం కాగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక సెన్సర్లతో పాటు కెమెరాలు, ప్రాసెసర్లు, మైక్రోఫోన్లు, స్పీకర్లు వినియోగిస్తున్నారు. వీటికి కృత్రిమ మేధను జోడిస్తున్నారు. ఈ రోబోలు అత్యంత క్లిష్టమైన డేటాను చిటికెలో విశ్లేషించడమే కాకుండా ఎదుటి మనిషి మాటలను, హావభావాలను సరిగ్గా అర్థం చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా మానవ రీతిలో ప్రతిస్పందించడానికి తోడ్పడుతుందని అంటున్నారు. మనం సాధారణంగా మాట్లాడే భాషను రోబోలు అర్థం చేసుకోవడానికి వీలుగా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ NLPని కూడా మేళవిస్తున్నారు. అంతేకాదు మనిషిలాగే భావోద్వేగాలను, ముఖ కవళికలు, భంగిమల ద్వారా వ్యక్తపరిచేందుకు బాడీ లాంగ్వేజ్ను రూపొందిస్తున్నారు. మెషిన్ లెర్నింగ్తో పాటుగా ఆకృతి రూపకల్పన కోసం ఆర్ట్ డిజైన్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. అందుకనే AI, ML, NLP వంటి సాంకేతిక నిపుణులకు రోబోటిక్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. మనం చూస్తూ ఉండగానే ఏదో ఒకరోజు కోరుకున్న వ్యక్తి రూపంలో హ్యూమనాయిడ్ను తయారు చేసిచ్చే కంపెనీలు కూడా పుట్టుకు వస్తాయి. ఈరోజు మనం హ్యూమనాయిడ్లు వచ్చే తరాలలో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.